జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు అష్టమంలో ఉన్నారు మరియు 2వ స్థానం అధిపతి అయిన బుధుడు అష్టమంలో నీచబడి ఉన్నారు. రాహువు అలాగే శుక్రుడు 4 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబాధిపతి నీచబడి ఉన్నారు మీనరాశిలో. బుధుడు మీనరాశిలో నీచబడి ఉంటారు. బలం అనేది తక్కువగా ఉంటుంది. దాని మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు అంటూ అధికంగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమంలో శని ఉన్నారు. దాని మూలంగా బిజినెస్ పరంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అధికంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. అష్టమాధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. గ్రోత్ అనేది అధికంగా ఉంటుంది. అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కెరియర్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి ఈ వారం అనేది అంత కలిసి రావటం లేదు. ఇబ్బందికరంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ శనివారం రోజున మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.